బీటెక్ అయిపోగానే అందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ కామన్గా స్టార్ట్ అయిపోతాయి. అందులో ఇది ఫస్ట్ ఉంటుంది. గుడ్ ఈవినింగ్ గైస్. ఆఫ్టర్ బీటెక్ ఈరోజు డే 7. 3 ఇయర్స్ 4 ఇయర్స్ సెమిస్టర్లు, సప్లీలు అని, ఇంటర్న్షిప్లు, ప్రాజెక్ట్ వర్క్లు అని ఎంజాయ్ చేద్దామా చదువుకుందామా అన్న ఒక డైలమాలో ఏదోలా బీటెక్ ని కంప్లీట్ చేసి మేము వస్తే, ఎప్పుడో 30-35 ఇయర్స్ కిందట 10th ఐటీఐ కంప్లీట్ చేసేసి ఏ కాంపిటీషన్ లేని టైంలో మంచి మంచి కంపెనీల్లో గవర్నమెంట్ జాబ్లు కొట్టేసిన మన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ అంకుల్స్ రెడీగా ఉంటారు కూర్చొని, ఏంటి బాబు బీటెక్ అయిందిగా నెక్స్ట్ ఏంటి అని. అధ్యక్ష, మన కర్మ అట్లా ఉంది. టు ఆల్ మై బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అంకుల్స్, నేనేమంటానంటే, ఆ క్లారిటీ లేక మేమే ఓ కన్ఫ్యూజన్ లో బతుకుతుంటే మీరు వచ్చి నెక్స్ట్ ఏంటి, ప్లేస్మెంట్ వచ్చిందా, కొడుకు గుడ్డు పెట్టిందా, ఎన్ని పిల్లలు చేసింది అనేసి పోతే, అది విన్న మా పేరెంట్స్ ఫ్రస్ట్రేషన్ లో మీరు వెళ్ళిపోయాక నైట్ అంతా కూర్చొని ఫుల్ గా క్లాస్ పీకుతారు. ఆ పీకిన క్లాస్ కి సగం మంది డ్రీమ్స్ ని పర్స్యూ చేయాలా లేకపోతే జాబ్ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఇంకొంతమంది అయితే ఇష్టం లేకపోయినా హోప్స్ అన్ని వదిలేసుకొని జాబులు చేస్తున్నారు. సో దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అడగటం తప్పు కాదు, కానీ అడిగే టైము ప్లేస్ తప్పు.